ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బూత్ నెంబర్ 42లో బృందావన్ కాలనీ సంబంధించి మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు పంపిణీ చేస్తూ ఇవాళ ఎలక్షన్ కోడ్ని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి. ఇలా దేశవ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని చెప్పేసి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం తమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి యథేచ్ఛగా డబ్బులు పంచుతూ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో హత్య చేసే పరిస్థితికి వచ్చినాడు. ఇవాళ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం వారితో పాటుగా 14 మంది మంత్రులు, అదేవిధంగా 20 మంది ఎమ్మెల్సీలు, అదేవిధంగా సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఇష్టం వచ్చినట్టు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇవాళ ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్లకు, ఇదే విధంగా జూబ్లీహిల్స్ పరిధిలో లేని వాళ్లకు మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆంక్షలు విధిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆంక్షలు లేవు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఆంక్షలు లేవు, కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం యథేచ్ఛగా ఇవాళ కాన్వాయ్ని పట్టుకొని తిరుగుతుందంటే ప్రజాస్వామ్యవాదులను ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఇవాళ దేశవ్యాప్తంగానేమో ప్రజాస్వామ్యం అని చెప్పేసి రాజ్యాంగం చేతులు పట్టుకున్న రాహుల్ గాంధీ ఇవాళ రేవంత్ రెడ్డిని పట్టుకొని ఏమి నడిపిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఒకవైపు బూతులలో యథేచ్ఛగా 5,000, 6,000 ఇష్టం వచ్చిన డబ్బులు పంచుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన యథేచ్ఛగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ దాడులే కాకుండా ఇక గెలవలేమని చెప్పేసి ఇవాళ డబ్బులు నమ్ము చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అంశాల మీద ఇవాళ ఏదైతే డబ్బులు పంపిణీ పైన, అదేవిధంగా మంత్రుల ప్రచారం పైన, ఎమ్మెల్యేల ప్రచారం పైన, ఎమ్మెల్సీల ప్రచారం పైన, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పనులపైన ఇలా సుధీర్ రెడ్డి గారికి మేము కంప్లైంట్ చేసినాం. వెంటనే వారు స్పందించారు. వెంటనే వారు ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికారులకు ఫోన్ చేశారు, కట్టడి చేయమని చెప్పేసి వారు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈ 2-3 గంటలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని కట్టడి చేయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందాం ఇవాళ సీఓ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల కమిషన్కు బాబా ఫసియుద్దీన్ కార్పొరేటర్, బోరబండ కార్పొరేటర్ గారు వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విజయ్ సింహారెడ్డి మీద, అదేవిధంగా బాబా ఫసియుద్దులు హఫీజ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అనుచరుడు సుధాకర్ కావచ్చు, మహిళా కార్యకర్తల్ని మా పార్టీకి సంబంధించినటువంటి రజియా, విజయారెడ్డి, స్వాతిల పైన ఏదైతే దాడి చేసిరో, భౌతిక దాడులు, తిట్ల వర్షం కురిపించిర్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్కి తెలియజేయడం జరిగింది. వారు కూడా స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఈ కట్టడి చేయాలి బాబా ఫసియుద్దీన్ గారిని అని చెప్పేసి అప్పుడే ఆదేశాలు ఇచ్చాడు. ఇప్పటికన్నా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రులు బట్టి విక్రమార్క గారు ఎవరైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇలాంటి నియమ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ కాకుండా కట్టడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ సుదర్శన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు మాకు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన మా ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద అని చెప్పిండు. అయినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ నమోదైనా కానీ పోలీస్ అంతా మా చేతిలో ఉందని చెప్పేసి అయినా కూడా విచ్చలవిడిగా మళ్ళీ కూడా అక్కడ ఓటర్లని. కాబట్టి ఇప్పటికన్నా మేము మరోసారి కోరినాము, తక్షణమే పోలీస్ వారిని డిప్లాయ్ చేయాలి, కేంద్ర బలగాలను డిప్లాయ్ చేయాలి. ఇక్కడ కూడా ఇంకా ఉన్నటువంటి మిగిలిన సమయం అంతా అయినా కానీ పీస్ఫుల్ ఎలక్షన్ కండక్ట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. ఆయన దానికి సానుకూలంగా స్పందించిండు. ఆ విధంగా జరుగుతాయని మేము ఆశాభావంతో ఉన్నాం. థ్యాంక్ యూ.